ఈఆర్సీలు ఏదైతున్నాయో రెగ్యులేటరీ కమిషన్స్ ఏవైతున్నాయో విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలు వాళ్ళకు 2-3 రకాల పద్ధతులను పాటించారు. దాంట్లో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఈఆర్సీ గత ఏప్రిల్ బిల్ ఏదైతే ఇచ్చిండ్రో అదే పద్ధతిలో ఈసారి ఏప్రిల్ ఇవ్వండి, గత మే నెలలో ఇచ్చిన బిల్లు ఈసారి అట్లా ఇవ్వండి, గత మార్చి ఇచ్చిందే ఈసారి ఇవ్వండి అని చెప్పి వారు ఆర్డర్ ఇచ్చినారు. దానికి అనుకూలంగా మన విద్యుత్ సంస్థలు బిల్ జనరేట్ చేసి పంపించినారు. పంపించినప్పుడు సరే కొంతమంది పే చేసిండ్రు, ఒక 70% వరకు, దాదాపుగా 72% వరకు పే చేసినారు. కొంతమంది ఏప్రిల్ నెలలో, కొంతమంది మే నెలలో, కొంతమంది చేయలేదు. సరే మనం ఆ రోజే చెప్పినాము, అప్పుడు కొంత ఆందోళన వచ్చింది. మొత్తం 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే అప్పుడు బిల్ మీరు రీడింగ్ తీస్తారు కదా, తీసినప్పుడు మాకు స్లాబ్ పెరుగుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా వినియోగదారుల నుంచి అప్పుడే మాకు ఆందోళన, అనుమానాలు వచ్చినాయి. మేము ఆ సందర్భంలో స్పష్టంగా చెప్పినాం, ఆ రకంగా చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా. తప్పకుండా 2 నెలలకు తీసే అవకాశం వచ్చి 2వ నెలలు తీస్తే మొత్తం రీడింగ్ను 2తో భాగించి ఏ నెలకు ఆ నెల ఇస్తాము. ఒకవేళ 3 నెలలకు తీయాల్సి వస్తే 3 నెలలకు 3గా భాగించి వచ్చిన మొత్తం రీడింగు దాన్ని 3తో భాగించి ఎంతైతే వస్తుందో దాని ప్రకారమే బిల్ తీసుకుంటాం తప్ప ₹1 కూడా ఎక్కువ తక్కువ తీసుకోవడానికి ఉండదు. అదే సందర్భంలో కొంతమంది నుంచి అనుమానాలు వచ్చినాయి మాకు. మరి గత ఏప్రిల్లో మేము తక్కువ వాడుకొని ఉండవచ్చు, ఎక్కువ వాడుకొని ఉండవచ్చు, ఈసారి తక్కువ ఉండే అవకాశం ఉంది, మరి మేము ఎక్కువ పే చేస్తే మాకు ఎట్లా అని చెప్పేసి కూడా అడిగినారు. దానికి కూడా స్పష్టంగా చెప్పినాం, అట్లా కనుక మీరు చేసి ఉంటే ఈసారి యాక్చువల్ బిల్ ఏదైతే వస్తుందో దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మేము చెప్పినాం. ఆ రోజు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇప్పుడు మేము బిల్స్ పంపించినాం. అయితే పంపించిన బిల్స్లో 3 నెలలకు అంటే 92 రోజులకు బిల్ తీసినారు మన వాళ్ళు. అయితే కొన్ని చోట్ల 90 రోజులకు తీసినట్టున్నారు, కొన్ని రోజుల్లో 92 రోజులకు తీసినారు. అయితే ఎన్ని రోజులు వాడుకుంటే అంతే బిల్ వస్తుంది, మీకు నష్టం ఏం లేదు. కన్జ్యూమర్కి ఇక్కడ కూడా నష్టం వచ్చే అవకాశం ఏం లేదు. ఎన్ని రోజులకు తీస్తే అన్ని రోజులకే పే చేస్తారు కాబట్టి. బిల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు చేయడం స్లాబులన్నీ సరైన పద్ధతిలోనే లెక్కలు చేసినారు. మా కేటగిరీలకు సంబంధించి డొమెస్టిక్లో కేటగిరీ 1A, 1B1, 1B2 కేటగిరీస్ ఉంటాయి మా స్లాబ్లో. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా మీకు అందరు కూడా ఇది ఓపెనే, ఇది దీంట్లో వేరేం లేదు. ఏ కేటగిరీలో ఎంత, ఎక్కడి వరకు ఎంత బిల్ ఇస్తామనేది, ఎంత ఛార్జ్ పడుతుంది అనేది కూడా స్పష్టంగా ఉంది. అయితే బిల్ రీడింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది చేయరు. ఇది ఆయన బిల్ తీయగానే, అక్కడ బిల్ జనరేట్ చేయగానే అది ఆఫీస్కి వస్తుంది, హెడ్ ఆఫీస్కి వస్తుంది. ఇక్కడి నుంచే వాళ్ళకి మళ్ళీ బిల్ వస్తుంది. అది వెంటనే కంప్యూటర్లోనే అదంతా సిస్టంలో ఫీడ్ అయి ఉంది కాబట్టి ఆ కన్జ్యూమర్ ఏ కేటగిరీ కింద ఉన్నాడు, ఏ స్లాబ్లో ఉన్నాడు, ఆ స్లాబ్లో యూనిట్లు ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రతి యూనిట్కు లెక్క కట్టి బిల్ ఇస్తూ ఉంది. అట్లా స్పష్టంగా బిల్లులు ఉన్నాయి, ఎక్కడ కూడా కన్జ్యూమర్ ఆందోళన చెందే పని లేదు. కాకపోతే ఏ నెలకు ఆ నెల సపరేట్ బిల్ చేసి చూపించలేదు. చేయటం క్యాలిక్యులేషన్ ఏ నెలకు ఆ నెల చేసినారు, కానీ ఇచ్చేటప్పుడు టోటల్ బిల్ ఇచ్చినారు. అయితే ఇదే సందర్భంలో గతంలో కంటే ఏదైతే ఎక్కువ వినియోగించినారో దానికి సంబంధించి బిల్ ఎక్కువగా వచ్చిందన్న అనుమానం చాలామందిలో, మేము వాడుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందేమో బిల్లు అనే అనుమానం చాలామందిలో ఉంది. కానీ ఎక్కడ కూడా
వినియోగదారులు వాడిన దానికంటే వినియోగించిన దానికంటే ఒక్క పైసా కూడా బిల్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఏ పరిస్థితిలో కూడా. దానికి సంబంధించి నా దగ్గర ఉదాహరణలు కూడా ఉన్నాయి కేటగిరీస్ వైజ్గా కూడా. ఉదాహరణకి 1A కేటగిరీ ఉంది. దీంట్లో ఆ కన్జ్యూమర్ ఆయనకి 153 యూనిట్లు వచ్చింది. 153 యూనిట్లు వస్తే ఆయనది 3గా భాగిస్తే 51 యూనిట్లు వస్తుంది. ఆయనకు 50 యూనిట్ల వరకు ₹45 చొప్పున ఆయనకు బిల్లు వస్తుంది. ఆ పైన 1 యూనిట్కు ఆ రకంగా బిల్లు వస్తుంది. అదేవిధంగా 1B2 కన్జ్యూమర్ ఉన్నాడు ఒక ఆయన, ఈయనకు 704 యూనిట్లు వచ్చింది 3 నెలలకు కలిపి. వస్తే యావరేజ్ చేస్తే 235 యూనిట్లు వచ్చింది. వచ్చినప్పుడు ఈయన కేటగిరీ ప్రకారం 200కు పైన వచ్చినట్టు కాబట్టి 200 యూనిట్ల వరకు ₹5 చొప్పున ₹3000 బిల్ అవుతుంది. 201 నుంచి 300 వరకు ₹7.20 చొప్పున ₹748 బిల్ అయింది. ఆ రకంగా మొత్తం 3 నెలలు కలిపి ₹3,971 బిల్ అయింది. అయితే ఈయనకి ఏం బిల్ జనరేట్ అయింది గతంలో అంటే ఏప్రిల్ నెల బిల్ అనేది గతంలో 1416 ఉండే గత సంవత్సరం. ఈయనకు 1416 బిల్లు వీళ్ళు అప్పుడు జనరేట్ చేస్తే మా వాళ్ళు ఆయన పే చేసినాడు. పే చేస్తే ఇప్పుడు ఆయనకు 1416 పోను 2555 బిల్ వచ్చింది. ఇక్కడ ఏమి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఇంకొక కన్జ్యూమర్ ఉన్నాడు. ఈయన 1Aలో పే చేసిన కన్జ్యూమర్ 280 యూనిట్లనే కాల్చుకున్నాడు. యావరేజ్ 93 యూనిట్లు వచ్చింది. యావరేజ్ 93 యూనిట్లు వస్తే ఈయన 100 యూనిట్ల లోపలే లెక్కించి 50 యూనిట్లకు ₹72.50 చొప్పున 3 నెలలకి 150 యూనిట్లకు కలిపి ₹217.50 వచ్చింది. ఆ పైన 43 యూనిట్లు ఏదైతుందో ఆ 43 యూనిట్లకు అంటే యావరేజ్లో 130 యూనిట్లకు ₹2.60 చొప్పున ₹338 బిల్లు వచ్చింది. ఆ తర్వాత ఈడీ ఏదైతే ఉందో అది 6 పైసలు యూనిట్ చొప్పున ₹16.80 వచ్చింది. కస్టమర్ ఛార్జు నెలకు ₹30 చొప్పున 3 నెలలకు ₹90. మొత్తం కలిసి ఆయనకు ₹662.30 బిల్లు వచ్చింది. అయితే ఈయన ఇంతకుముందు ఏప్రిల్లో మా మామూలు బిల్ ఏదైతే ఈయనకు ₹279గా బిల్ జనరేట్ చేసి పంపిండో ఆ బిల్ ఆయన పే చేసినాడు. దాంతో ఆయనకు 279 తీసేసి ₹383.30 బిల్లు ఇప్పుడు ఇచ్చినారు. ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేదు. అయితే బిల్లు చూడగానే మాత్రం ఈసారి వచ్చిన బిల్లు చూడగానే ప్రతి కన్జ్యూమర్కి అనుమానం వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా విచిత్రంగా నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇవాళ ముందు నాకు మా సెక్రటరీ గారే ఫిర్యాదు చేశాను, సార్ నా బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చింది, ఈసారి 21,000 వచ్చింది నాకు అని చెప్పి. సరే ఈ లోపల మేము కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మా 2 ఎమ్మెల్యేలు వచ్చినారు. పర్టికులర్గా నేను ఆఫీస్లోనే ఉన్నాను తెలుసుకొని వచ్చినారు. ఏంది అని అంటే మాకు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది ఈసారి. మా కిషోర్ కుమార్ మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన నాకు ఈసారి 18,000 బిల్లు వచ్చింది, నాకు పోయిన ఏప్రిల్లో కేవలం 2,600 ఎంతో ఉంటే 2,200 ఉంటే మరి ఈసారి మూడు నెలలకు యావరేజ్ కలిపి 6,000 7,000 8,000 కావాలి కానీ 18,000 వచ్చాడు ఏందని చెప్పి వచ్చినాడు. ఆయన వచ్చిన 10 నిమిషాలలో మా హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు వచ్చినారు.
ఆయన నాకు 45,000 బిల్లు వచ్చింది అని చెప్పి అనుమానంతో ఆయన కూడా వచ్చినారు. వచ్చినాక మరి బిల్స్ తెప్పియండి అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు అక్కడ ఉండి ఫోన్లలో వాళ్ళ బిల్స్ తెప్పించుకొని మళ్ళీ మా ఆఫీస్కి పంపించి వాళ్ళ డీటెయిల్స్ అని తెప్పించి క్లియర్ చేసినాం. అందుకే నాకు కొంచెం ఆలస్యమైంది మేము ఇక్కడ రావడానికి. మేము బయలుదేరించే ముందు వాళ్ళు వచ్చినారు. సరే వాళ్ళని కూడా చెక్ చేస్తే మనం పోతుంది కదా, మాకు కూడా అర్థమవుతుంది అని చెప్పి తరువుగా చూడాలని చెప్పి నేను కూడా కూర్చున్నాను. ఉదాహరణకి ఇక్కడ కిషోర్ గారు 2,347 యూనిట్లు వాడినారు కరెంట్ ఈ 3 నెలల్లో. ఆయన యావరేజ్ వచ్చేసి 782 యూనిట్లు. 782 యూనిట్లు అయితే ఈయన 1B2 కేటగిరీలో వచ్చినారు. 1B2 కేటగిరీలో 200 యూనిట్ల వరకు వీరిది 5 రూపాయల చొప్పున, 1000 రూపాయలు అయితే 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు. అంటే 200 యూనిట్లు 3 నెలలకు కలిపి 600 అయితే 600 × 5 రూపాయలు 3,000 రూపాయలు. 201 నుంచి 300 వరకు ఈ 100 యూనిట్లకు 3 నెలలు కలిపితే 300 యూనిట్లకు 7 రూపాయలు 20 పైసలు చొప్పున 21,60. 301 నుంచి 400 యూనిట్ల వరకు 3 నెలలు కలిపి 300 8 రూపాయల 50 పైసలు చొప్పున 2,550 రూపాయలు. 401 నుంచి 800 యూనిట్ల వరకు 382 పైన, ఎందుకంటే 782లో పైన 400 పోతే 382 యూనిట్లకు 3 నెలలకు కలిపి 1,147 యూనిట్లు అయితే 9 రూపాయల చొప్పున 10,323. మరి ఈడీ వచ్చేసి 2,347 యూనిట్లకు గాను 140 రూపాయల 82 పైసలు. కస్టమర్ ఛార్జ్ వచ్చి వీళ్ళకు ఈ 1B కేటగిరీ కాబట్టి 80 రూపాయలు ఉంటుంది నెలకి. 240 రూపాయలు 3 నెలలకు కలిపి వెరిసి మొత్తం 18,413 రూపాయల 82 పైసలు. ఈ అడిషనల్ ఛార్జ్ ఒక 25 రూపాయలు, సరే అది కలుస్తుంది. పోతే ఈయన గత నెలలో ఏదైతే మనం పోయిన సంవత్సరం మార్చిలో ఏప్రిల్లో వీరికి ఎంతైతే బిల్లు వచ్చిండనో ఆ బిల్ ప్రకారం 2,268 రూపాయలు బిల్ జనరేట్ అయితే అది పే చేసినాడు అప్పుడు మొన్న ఏప్రిల్లో. అది పే చేసినందుకు అది తీసేస్తే 16,170 రూపాయలు బిల్లు ఇప్పుడు పెండింగ్లో ఉంది, ఇప్పుడు కట్టాలి. ఇదంతా చూపించి లెక్కలు చెప్పిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయినారు, అయితే నిజమే వాడుకున్నాం మేము అని చెప్పి. లేకపోతే వాళ్ళకు కూడా అనుమానం ఉండే. అదేవిధంగా మా సైద్ రెడ్డి గారిది కూడా 45,000 బిల్ అంటే ఎట్లా అయ్యింది, 2 మీటర్లు ఒకటి 25 ఒకటి 20 వచ్చినాయని చెప్పి తీసుకొస్తే అన్నీ కూడా చూసి క్లియర్ చేసినాం. మా సెక్రటరీ గారిది కూడా అదే పద్ధతిలో బిల్ తెచ్చి క్లియర్ చేయించినాం. సో ఎక్కడ కూడా ఎవరికి ఏ అనుమానాలు చిన్న సందేహాలు అక్కర్లేదు. అక్కడ ఎవరో అక్కడికి వచ్చే పిల్లలే ఏదో చేస్తారు, దాంతో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయేమో అనుమానాలు కూడా అక్కర్లేదు. బిల్ అంతా కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. ఎక్కడైనా ఏదైనా కంప్యూటర్లో చిన్న పొరపాటు జరిగి ఎక్కడైనా ఓ చోట అనుకోకుండా ఏదైనా ఒకటికి ఇంకొకటి యాడ్ అయ్యి 10,000 అది 1,00,000 గజం ఇస్తే అట్లాంటి చిన్న మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై చేసుకోవచ్చు. దాన్ని పెద్దగా వాళ్ళకి అర్థమైపోతుంది, మనకు కూడా తెలుసు. అక్కడ మా వాళ్ళు కూడా వెంటనే కంప్లైంట్ పంపిస్తే చూస్తారు, రెక్టిఫై చేస్తారు. అటువంటి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఎప్పుడో చోట జరుగుతుంది, చూస్తుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తా, మీడియాలో కూడా చూస్తుంటా, చిన్న ఇల్లు నాకు 1,00,000 వచ్చిందని చెప్పి వచ్చింది అని. అది దాంట్లో వచ్చిన మిస్టేక్. దీనికి సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించిన బిల్లు విషయంలో ఎవరికి ఏ కస్టమర్కి కూడా ఎవరికి కూడా అనుమానాలు ఎక్కర్లేదు ఎక్కడ కూడా. అయితే చిన్న ఇష్యూస్ కనబడుతున్నాయి. ఇక్కడ యూనిట్లు యావరేజ్ చేసినప్పుడు 0.3, 0.4, 0.5, 0.6 ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒకసారి పై తీసుకుంటుంది, ఒకసారి కింది తీసుకుంటుంది. యావరేజ్ చేసి తీసినప్పుడు అట్లాంటి చిన్న రూపాయి 2 రూపాయలకు సంబంధించిన తేడాలు ఏమైనా ఉంటే ఉండాలి తప్ప బిల్లుకు సంబంధించి 90 రోజులకు కలిపి స్లాబ్ తీసి మాకు బిల్లు వేస్తున్నారేమో అన్న అనుమానం ఎవ్వరికి కూడా అక్కరలేదు. ఎక్కడైనా సరే ఏ బిల్లు అయినా మీ దగ్గరికి ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే కూడా మీరే పరిశీలించవచ్చు.
ఏ ఇబ్బంది కూడా లేదు. ఎందుకు అంటే మనం స్లాబులకు సంబంధించి స్పష్టంగా మనకు అది ఓపెన్గా కనపడే విషయమే, అలా దాచిపెట్టేది కూడా ఏం లేదు. 50 యూనిట్ల వరకు ఉండే రేటు ₹40, ₹45. 51 నుంచి 100 వరకు ₹2.60. ఆ రకంగా కేటగిరీ మారిన కొద్దీ 1B ఎక్కడ ఉంది, 1B ఇవ్వండి. 1Bకి సంబంధించి 100 యూనిట్ల వరకు ₹30. 101 నుంచి 200 వరకు ₹4.30. ఇక్కడ ఒక చిన్న తేడా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 200 వరకు లోపల వచ్చే కస్టమర్ ఏమో ఇప్పుడు కూడా 1B1లో వస్తారు. 1B1 ఈ 200 దాటినైనా వెంటనే ఈ 1B2లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈయన స్లాబు ₹5 జంప్ అవుతుంది. ఈయన స్లాబ్ ₹5 జంప్ అవుతుంది. ఈ మిగతా 200 యూనిట్ల వరకే వచ్చిన ఆయనకు ఉండేదేమో ₹4.30 కడాగితే 200 యూనిట్లు టచ్ అయినకు 200 దాటితే 201లోకి వచ్చిందంటే ₹5 స్లాబ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా 100 యూనిట్ల లోపు 1Aలో ఉంటారు. 100 దాటితే అక్కడ వరకు 1A వరకేమో 260 NP ఉంటుంది. 50 యూనిట్ల వరకు ₹45 అయితే 100 యూనిట్ల వరకు ₹2.60 ఉంటుంది. 200 దాటి 1 యూనిట్ 100 దాటి 1 యూనిట్ పైకి వచ్చినా ₹3.30 వస్తుంది. అది ఆ స్లాబ్. ఆ రకంగా స్లాబ్ జంప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా పెరిగితే ఎప్పుడైనా ఉన్నది. ఈసారి చాలామంది కన్జ్యూమర్స్ కూడా 3 నెలల యావరేజ్ వల్ల మా స్లాబ్ జంప్ అవుతుందేమో అన్న భయంలో మేము వాడుకున్న దానికంటే ఎక్కువ పే చేస్తున్నామేమో అన్న అనుమానంలో ఉన్నారు. అది కాదు, మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల యావరేజ్లోనే జంపింగ్ ఉంది తప్ప వేరే కాదు. 3 నెలల యావరేజ్తోనే మీకు బిల్ చేయలేదు. ఎవరికి కూడా ఎటువంటి సందేహాలు అక్కర్లేదు, అనుమానాలు అక్కర్లేదు. అది తప్పకుండా 3తో భాగించే 3 విభాగాలుగా చేసి ఆ పద్ధతిలోనే ఏ నెల కానేలా మీరు ఏ స్లాబ్లో ఉన్నారో ఆ స్లాబ్ ప్రకారమే లెక్క వేసి మీకు బిల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరు కూడా అనుమానం పెట్టుకునే అక్కర్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ సార్, ఈ గ్రేటర్ హైదరాబాద్లో కరోనా ఎఫెక్ట్తో చాలామంది నిరుపేదలు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాఫీ ఇవ్వాలని జిహెచ్ఎంసీ కమిషనర్ను ఎంపీ రేవంత్ రెడ్డి వాళ్ళకి కలవడం జరిగింది సార్. దాని మీద ఏమన్నా ఆలోచన తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మీరే చెప్పినారు జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసిందని. నేనంటే చెప్తా అంటే విద్యుత్ నాకు కలిస్తే కదా అని చెప్పింది. నాకు తెలియదు. ఇప్పుడు అంటుంటే వింటున్నా నేను. వాళ్ళు ఎవరెవరెవరెవరో కలిస్తే కాకోరికలని నేను తెరిస్తానా? సార్, ఈ 3 నెలల యావరేజ్ మీరు తీయకుండా ఏ నెలకు ఆ నెల 30 రోజులు సగటును తీసామని చెప్తున్నారు. సేమ్ టైము మార్చి నెలలో నేను ఒక 90 యూనిట్లు వాడుకుంటే, ఏప్రిల్ నెలలో 110 యూనిట్లు వాడుకుంటే, ఆ తర్వాత నెలలో నేను 160 యూనిట్లు వాడుకుంటే మే నెలలో మీరు సరాసరి తీసినప్పుడు ఆటోమేటిక్గా కేటగిరీలు స్లాబ్లు మారుతాయి కదా. ఇవి మారినప్పుడు బిల్ ఎక్కువ వస్తుంది కదా. తక్కువ కూడా వస్తుంది. ఎక్కువ ఎందుకు వస్తుంది అనుకుంటారు మీరు? అది మీరు తక్కువ కూడా వస్తుంది. అది నేను 90 యూనిట్లు కనుక 90 యూనిట్లు వాడినప్పుడు నా 90 యూనిట్లకి బిల్ ఇస్తే నాకు తక్కువ వస్తుంది కదా. వాస్తవమే, పైన నెల వాడిన దాంట్లో తగ్గితే కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు లక్షలాది మంది కోట్లాది మందికి సంబంధించి ఎవరో ఒక కన్జ్యూమర్ను వ్యక్తిగతంగా తీసుకొని చేయలేము. అందులో ఒకరికి లాభం జరిగి ఉండొచ్చు, ఒకరికి కొంచెం నష్టం జరిగి ఉండొచ్చు, ₹1. అది దాని అంత పెద్దగా భూతత్వంలో పెట్టి చూసే పని లేదు. అది మీరు అన్నది ఏదో 1-2 చోట జరిగి ఉండవచ్చు, కాదంటం లేదు మేము. ఎందుకంటే లక్షలాది మంది దృష్టిలో పెట్టుకుని ఒక యావరేజ్ తీస్తారు. ఎక్కడైనా ఓ సిస్టమ్ పెట్టుకొని ఫాలో చేస్తారు. అది అంతే తప్ప దాంట్లో వేరే ఏం చేయలేరు. హలో, అవునండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఎవరైతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ బిల్లులు కూడా అవకాశం ఉంటే మీ దగ్గర ఉంటే తెప్పించండి. ఒకవేళ అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ చెక్ చేద్దాం.
మంత్రి అందరి మీద ఇక్కడ ఉన్న అందరిది కూడా మంత్రి గారు ఇప్పుడు నా దగ్గర తీసుకురండి. అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే మంత్రి అది గారు, ఎట్లా జరిగింది, నిజంగానే జరిగిందా జరగలేదా, జరిగితే ఎందుకు జరిగిందో కూడా తీసుకుందాం. బట్ ఎందుకంటే అట్లా తీసుకుంటే మాకు లాభం అవుతుంది. ఎందుకంటే ఇంకెక్కడైనా కస్టమర్లకు కూడా ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటిది ఎందుకు జరిగింది అనేది కూడా మాకు అర్థమవుతుంది, లాభం అవుతుంది డెఫినెట్గా. మంత్రి గారు ఇప్పుడు నా దగ్గర బిల్లు ఉంది 484 యూనిట్లు అండి. ఓకే నాకు వచ్చింది 1297 రూపాయలండి. ఓకే నేను కట్టింది 735 రూపాయలు కడితే ఈ సేవలు కడితే నాకు చూపించింది రిడక్షన్ అడ్జస్ట్మెంట్ 695 రూపాయలు డిడక్షన్ చూపించిందండి. 25 రూపాయలు ఎక్కడ పోయినట్లండి? ఓకే చెక్ చేస్తాం. చెప్తాను మీకు. అరే తర్వాత వచ్చేసి ఉపన్యాసం ఏమన్నా చెక్ చేస్తా అని చెప్పినాం కదా, ఉపన్యాసం చేస్తున్నాం. వినండి అందే, వినండి అందే, ఏం మాట్లాడుతున్నావు అదేనా? వినండి వినండి. నువ్వు పంపి చెక్ చేస్తా అని చెప్పినాను, వినండి అందే. ఏదో నువ్వు చెప్పేవాడు నేను వినలాగా ఏం పద్ధతి అది? నువ్వు ఉపన్యాసం ఇవ్వటం కాదు కదా, ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, క్వశ్చన్ వరకు ఉండాలి. ఉపన్యాసం మనం ఇచ్చేది నన్ను వినండి అనడానికి. మంత్రి గారు రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు అతను, అనవసరంగా మీరే అది కాదు కదా. నువ్వు ఒక ఇష్యూ తీసుకొచ్చినావు, నాకు పంపించమన్నా పంపించు, నాకు అది పంపిస్తే మేము చెక్ చేస్తాము, సింపుల్. దాని మీద డిబేట్ కాదు, దిస్ ఇస్ నాట్ డిబేట్. అది పంపించండి, చెక్ చేస్తాం, దానికి ఏముంది సార్. మంత్రి గారు ఈ బిల్లుల విషయంలో నేను ముందే చెప్పాను, ఎక్కడైనా ఒకటి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే వాటి చెక్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నాను నేను. మంత్రి గారు ప్రశ్న అడగవచ్చు కదా? ఆ ప్రశ్నలు ఎందుకు అడగకూడదు? ప్లీజ్ వినండి. మీరు కొద్ది మందికి మాత్రమే సమస్య అవుతుందని అన్నారు. స్టేట్లో నా వాట్సాప్కి చాలా మంది పంపించారు బిల్స్, చాలా మందికి సమస్య వచ్చింది. ఇది సోదరా, నాకు 100 కాల్స్ వచ్చి ఉంటాయి. నా క్వశ్చన్ మొత్తం వినండి సార్ దయచేసి. నాకు కూడా ఎందుకంటే ఈ బార్డర్లో మిత్రుడు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిండు, స్లాబ్స్ జంప్ అయిపోయినాయి. 3 months యావరేజ్ తీయడం వల్ల కొందరికి చాలా ఎక్కువ వచ్చింది. వారికి ఏమైనా రిలీఫ్ టెలిస్కోపిక్ విధానంలో గవర్నమెంట్ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా రిలీఫ్ ఇచ్చి బార్డర్లో 10 units 15 units అట్లా రిలీఫ్ ఏమైనా ఇచ్చి స్లాబ్ తగ్గించి వాళ్ళ బిల్లు కెన్ యూ డూ? నేను నీకే అవకాశం ఇస్తా, ఇక్కడ కూర్చోబెట్టి చేస్తావా సార్? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం ఉండాలి. అడగవచ్చు సార్, ఈఆర్సీ తప్పు కదా, అనుమతిస్తుంది. ఏదైనా దీంట్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవి మేము తప్పకుండా రెక్టిఫై చేస్తాం. నిజంగానే కనుక కన్జ్యూమర్ ప్రూవ్ చేసుకుంటే అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగింది అని కనుక ప్రూవ్ చేస్తే ఆయనకి రిలీఫ్ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ రిలీఫ్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఈఆర్సీ నిర్ణయిస్తుంది, సింపుల్. మీకు అన్ని తెలుసు, నీకు తెలియక అడగటం లేదు. యు ఆర్ సో పర్ఫెక్ట్, ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు. నిర్ణయించారు సార్, మీరు ప్రతిపాదనలు పంపించాలి. మీరు ఏమైనా ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ మీరు అప్లికేషన్ పెట్టండి, అక్కడ అప్లికేషన్ పెట్టండి, అప్పుడు కదా చర్చ. ఊహాగానాల మీద ఎందుకు? దీనికి సంబంధించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగే అవకాశం లేదు. 3 నెలల పేరు మీద 3 నెలలతో ఒకటే స్లాబ్గా తీసుకోలేదు. 3 నెలలను విభజించి యావరేజ్ చేసి తీసుకుంటామనే మాట మేము మొదటి రోజు కూడా చెప్పినాం. అదే రోజు బిల్ పేయమని చెప్పి అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ది ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ పే చేయండి అని చెప్పి మేము డిమాండ్ రేజ్ చేసి పంపినప్పుడు మీరు పే చేసింది ఎక్కువ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ బిల్లో, మీరు పే చేసింది తక్కువ ఉంటే అప్పుడు తీసుకుంటాం. తప్పకుండా ఒకవేళ 2 నెలలకే బిల్ తీసే అవకాశం వస్తే దాన్ని 2గా భావించే స్లాబ్ చేస్తాం. 3 నెలలకు తీసే అవకాశం వస్తే 3 నెలలుగా భావించి 3 యూనిట్లు భావించే చేస్తాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కొత్తగా చెప్పలే, మీ అందరి సాక్షిగానే చెప్పినా, మీ దగ్గర రికార్డు కూడా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్కడ చిన్న అనుమానాలు సందేహాలు లేవు. ఇదే సందర్భంలో నేను ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా యూనిట్లను విభజించేటప్పుడు పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్ను ఒకసారి పైకి తీసుకుంటారు, ఒకసారి కింది తీసుకుంటారు. ఆ 1 యూనిట్ సంబంధించి అయితే యూనిట్లకు సంబంధించి ఎప్పుడు కూడా తేడా రాదు. టోటల్ వేసినప్పుడు 90 రోజులకు తీసుకోవడం, కొన్ని చోట్ల 92 రోజులకు తీసుకున్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎన్ని రోజులకు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ తర్వాత రోజు నుంచే వస్తుంది, ఆ డేట్ నుంచే. కాబట్టి ఎక్కడ కూడా కన్జ్యూమర్కి నష్టం జరగదు.
ఆ ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య రాలే, ఎటువంటి నష్టం జరగలే కన్జ్యూమర్కి. ఎవరికి కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అనుమానం రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చి చూపించడానికి చెప్పినాను, చిన్న కేటగిరీ వాళ్ళకి చెప్పినాను, ఈ 3 కేటగిరీలకు సంబంధించిన బిల్స్ని కూడా నేను మీకు చూపించి చెప్పినాను ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అయితే చూడగానే అనుమానం వస్తున్నమాట వాస్తవం. నేను చెప్పినాను మీకు ఓపెన్గా, వేరే బయట ఎవరో కాదు, మా సెక్రటరీ గారే ముందు అనుమానపడ్డారు. రాగానే నాతో ఫస్ట్ కూర్చోగానే అడిగిన ప్రశ్న, సార్ ఈసారి బిల్లు నాది కూడా చాలా ఎక్కువ వచ్చింది అంటే, నేను మా సీఎండి గారిని మీరు క్లారిఫై చేయండి ఎట్లా వచ్చింది అని చెప్పి అడిగినాను. ఎందుకంటే ముందు మనమే చూసుకోవాలి కదా, మనం క్లారిఫై చేసుకుంటే మనకు అర్థమవుతుంది విషయం. ఇది చేస్తుండగానే మా ఎమ్మెల్యేలు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు కూడా మాకు చాలా అబ్నార్మల్గా ఉంది. గత సంవత్సరం 2200 కడితే ఈసారి ఒక 1000 రూపాయలు పెరిగితే పెరగాలి, కానీ ఇంత ఎక్కువ పెరిగింది ఏందని అనుమానంతో వచ్చినాను అని చెప్పేసి వచ్చినాడు ఆయన. కేవలం దీని కొరకే వచ్చినారు. నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నానని చెప్పి తెలిసి ఇద్దరు కూడా నిజంగా చూడడానికి కనబడుతుంది అట్లా. అందులో అనుమానం ఏం లేదు, ప్రజలు సందేహించడంలో అనుమానం లేదు. చూడగానే పాపం ఎవరైనా అనుకుంటారు ఇంత వచ్చింది, ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. కానీ అట్లా కన్జ్యూమ్ చేసినాం మనం, దానివల్ల వచ్చింది. అయితే బిల్లింగ్లో ఎక్కడ చిన్న పొరపాట్లు లేవు. ఇది 3 నెలలు టోటల్ తీసుకొని స్లాబ్ లెక్కించలేదు, ఎక్కడ కూడా లెక్కించలేదు. అట్లాంటిది జరగలేదు, జరగడానికి అవకాశం కూడా లేదు. అంత కేవలం ఆ యూనిట్లు పాయింట్స్లో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు తేడా వస్తే ఏదన్నా అడ్జస్ట్ చేయడంలో ఇట వేయాలా అటు వేయాలా అనే దాంట్లో ఏమైనా వస్తే రావాలి తప్ప అంతకు మించి ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు జరగలేదు. ఎవరికి కూడా, ప్రజలకు ఎవరికి కూడా అనుమానాలు ఎక్కర్లేదు. అట్లా మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ సంబంధిత ఏఈ కానీ ఏడీ కానీ లేదా ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కానీ క్లారిఫై చేసుకోవచ్చు. మా వాళ్ళు చెప్తారు, ఇక్కడ కూడా ఏం అనుమానం అక్కర్లేదు. దానికి అంతటి కూడా మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం, ప్రతి ఈఆర్ఓ ఆఫీసులకు కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి సిబ్బందిని పెట్టేసేసి ఎవరు వచ్చినా వాళ్ళ సందేహాల్ని తీర్చి కన్జ్యూమర్ను అర్థం చేయించి పంపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఎవరైనా అనుమానం పడితే, అబ్నార్మల్గా కనిపిస్తే తప్పకుండా అది ఆ రిలీఫ్ ఉంటుంది. షూర్, డెఫినెట్లీ కదా, యూ హ్యావ్ రైట్. తప్పకుండా పోవాలి కదా, మీరు బిల్ కట్టినప్పుడు ఎట్లా వదిలేస్తారు, తప్పకుండా పోవాలి. తీసుకో అట్లాంటి ఏమన్నా పోయి రెక్టిఫై చేసుకోవాలి. So multiple complaints have been coming, like in fact in each locality, every building, every household has coming up with similar complaints. Are we setting up a different body or a different department which will look into ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉందమ్మా, డిపార్ట్మెంట్ ఉంది, ఈఆర్ఓ ఆఫీస్ ఉంది. ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. దే కెన్ క్లారిఫై ఎట్ ఈఆర్ఓ ఆఫీస్. any helpline? इंस्टॉलमेंट क्या दिया जाएगा लोगों को जो पहले लॉकडाउन के लिए परेशान है, रोजगार नहीं है लोगों को, तो बिलिंग में कुछ इंस्टॉलमेंट की सहूलत दी जाएगी पब्लिक को? ओके सर, हॉस्पिटैलिटी इंडस्ट्री ने भी यही कंसर्न्स उठाए हैं कि उनको कोई रिलैक्सेशन मिलेगा कि नहीं बिलिंग में. లేదు కదా మీరు ఇక్కడ ఈ మిత్రుడు మీరు అడిగిన మళ్ళీ ఒకసారి. इंस्टॉलमेंट्स जो अभी जो लॉकडाउन के चलते जो लोग परेशान हैं, वो लोग के लिए बिल ज्यादा आ गया, हर एक को आया है, मगर आपके जाने से ये कहा जा रहा है कि बिलिंग्स करेक्ट है, क्या वो लोगों को इंस्टॉलमेंट जो है दिया जाएगा सहूलत गवर्नमेंट के जाने से? क्योंकि तेलंगाना गवर्नमेंट, केसीआर की गवर्नमेंट जो हमेशा जो है पब्लिक के साथ रही है, तो क्या आप भी जो है उनका साथ देंगे इस लॉकडाउन के चलते जो है उनको इंस्टॉलमेंट की सहूलत फराहम करेंगे? तो कैसा होगा, उसको इंस्टॉलमेंट कैसा भरना पड़ेगा उनको आगे आके? తప్పకుండా ఒక 3 నెలల అవకాశం ఇస్తాం. నేను స్పష్టంగా చెప్పాలంటే నాకు వచ్చిన భాషలో చెప్పాలా. నేను ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే ఇబ్బంది అవుతుంది. అర్థమైంది కదా. తప్పకుండా 3 నెలల లోపల ప్రతి నెల కొంత కట్టేటట్లుగా 3 ఇన్స్టాల్మెంట్లలో అవకాశం ఇస్తాం.
3 నెలల లోపల 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. అంటే దీంట్లో తప్పకుండా సమ్ ఇంట్రెస్ట్తోనే ఇవ్వాల్సి ఉంటుంది. 1.5% ఇంట్రెస్ట్తోని 1.5 అది యాక్చువల్గా. Sir, but how is that? Sir, ये relief Stop. कैसे हुआ? Sir, అయితే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లును 3 పార్ట్స్ చేసేసి ప్రతి నెల ఒక పార్ట్ తప్పకుండా కట్టాలి. అట్లా కడితేనే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఉంటుంది. డిస్కనెక్షన్ కూడా చేయరు. అన్ని కేటగిరీలో వినియోగం సార్. చేయరు. డిస్కనెక్షన్ కూడా చేయరు. ఆల్ కేటగిరీస్కి వర్తిస్తా సార్. रिलीजियस प्लेसेस मंदिर मस्जिद दरगाह गुरुद्वारा के लिए स्पेशली किया जाएगा उनके लिए, या तो रेसिडेंशियल होगा? ఇది రెసిడెన్షియల్ మాత్రమే మేము చెప్పింది. ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్. सर रेसिडेंशियल में क्या कोई कैटेगरी है कि लोअर इकोनॉमी ग्रुप को ही मिलेगा ये रिलैक्सेशन या फिर सारे ब्रैकेट्स को अवेलेबल होगा? అందరికి ఇస్తాం ఫర్ ఎవ్రీబడి. షూర్. ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు కట్టాలి కదా సార్. ఇన్స్టాల్మెంట్ ఆన్లైన్లో కట్టినప్పుడు యూ హ్యావ్ టు పే టోటల్ అమౌంట్, బట్ యూ కెన్ పే మాన్యువల్లీ ఇన్ ఈఆర్ఓ కౌంటర్స్. We have given instructions to the field. We'll give instructions as per the Honorable Minister Gari instructions prakaram. We'll give instructions to the field. They will accept in 3 installments. ERO lo pay cheyali, let's bill collector దగ్గర చేయాలి. ఇప్పుడు సార్ చెప్పినారు, ఇప్పుడు ఇస్తాం. सर मैंने ये क्वेश्चन पहले भी पूछा था. हॉस्पिटैलिटी इंडस्ट्री का एक मेजर कंसर्न है कि पिछले लास्ट 3 महीनों में उनका बिल्कुल भी इनकम नहीं हुआ है. तो क्या उनके लिए कोई भी रिलैक्सेशन आएगा? उनके लिए कोई हम नया कुछ इंस्टॉलमेंट का, जैसे हम सर्विसेज दे रहे हैं, ये हम ऐसा कुछ स्टार्ट करेंगे हॉस्पिटैलिटी इंडस्ट्री इफ आई टॉक अबाउट? వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళని ఇండివిజువల్గా ఇన్స్టాల్మెంట్ కన్సిడర్ చేస్తాం. कंसिडर करेंगे इंस्टॉलमेंट फॉर देम. ఇన్స్టాల్మెంట్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇండివిజువల్ అప్రోచ్ కావాలి. దే హ్యావ్ టు అప్రోచ్ ఇండివిజువల్. ओके సార్ ఈ నెల బిల్లు కట్టకపోతే బిల్ కరెంట్ కట్ చేస్తారా సార్? చేయాలి కదా మరి, చేయకపోతే ఎట్లా? అంటే చేద్దా? కష్టకాలంలో ఉన్నారు కదా ప్రజలు. చెప్పినాం కదా, అందుకే ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నామని ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 30%, వచ్చే నెలలో 40%, ఆ తర్వాత నెలలో 30% వరకు కట్టుకోవచ్చు. ఈ నెల ఇమ్మీడియట్గా 30% పే చేయండి, వచ్చే నెలలో 40% పే చేయండి, ఆ పై నెలలో ఇంకో 30% పే చేయండి. సార్ వాళ్ళకి రైట్ ఉంది, ఏ పని అయినా చేసుకోవచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్, దే కెన్ డూ. దే ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినామో, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ 30%, వచ్చే నెలలో 40%, ఆ పైన మళ్ళీ 30% పే చేయాలి. మళ్ళీ రెగ్యులర్గా ఏ నెల బిల్లు ఆ నెల పే చేస్తూ దీనికి మాత్రమే ఇది ఇప్పుడు వచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 నెలల్లో పెండింగ్లో బిల్లు ఏదైతే ఉన్నాయో వీటికి మాత్రమే తప్ప మిగతా దానికి కాదు. రెగ్యులర్ బిల్ రెగ్యులర్ పే చేయాలి. ఎస్ ఎస్. మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ రెసిడెన్సీస్ లేవమ్మా. నో, మైగ్రెంట్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు వచ్చి ఎక్కడో చోట వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు కాంట్రాక్టర్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కరెంట్ బిల్ లేదు వాళ్ళకి. నో నో. లేదు, చేయడానికి మాకు రైట్ లేదు. వీ హ్యావ్ నో రైట్.
సార్.